ఈ శారీ కూడానండి అదిరిపోయింది. అన్ని గ్రీన్లే చూపిస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే అన్నీ ఒకరే తీసుకోరు కాబట్టి మాకు ఏది దొరికితే అది కొనేస్తున్నాం, అట్లా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి సెలక్షన్తో కూడా పని లేకుండా స్టాక్ తీసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇటు 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 ఇది పళ్ళు కదా, ఎంత అందంగా ఉందో చీర అసలు. ఈ శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మా అమ్మాయి సెలక్షన్ అండి ఇది కూడా, అందుకని అడుగుతుంది కమెంట్ చేయమని. ఇది పళ్ళు అండి, గోల్డ్ జరీ ప్యానల్, అలాగే జామ్దాని పళ్ళు వచ్చింది చూసారా, గోల్డ్ సిల్వర్ జరీతో అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో చాలా బాగుంది. గ్రీన్ విత్ ఎల్లో, అదిగోండి సీ గ్రీన్ విత్ ఎల్లో అనమాట. ఇందాక గ్రీన్కి గ్రీన్ చూసారు కదా, ఇది వచ్చేసి సీ గ్రీన్ విత్ ఎల్లో. బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అటు పెట్టు. పళ్ళు బార్డర్ చూసారా అండి, రెడ్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డరు, అలాగే రెడ్ టెంపుల్ బోర్డరు. శారీ అంతా కూడా ముందుటి చీర కన్నా కొంచెం పెద్దగా పోల్కా డాట్స్ అండి, గోల్డ్ జరీతో. నేను క్రాస్గా ఎందుకు చూపిస్తానంటే స్ట్రైట్గా చూపించినప్పుడు జరీ రిఫ్లెక్ట్ అయ్యి డిజైన్ తెలియట్లేదు, అందుకే ఇలా చూపిస్తే బాగా కనపడుతుందని. చాలా బాగుందండి, ఇది కూడా కళ్ళనేతలో చాలా అందంగా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉందండి, నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి ఇట్లా టర్న్ చేయమా. ఇదిగోండి పళ్ళు ఇలా చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో 2 చెట్లు, అలాగే గోల్డ్ జరీ ప్యానల్, పైన ఏమో థ్రెడ్ వీవ్తో ప్యారెట్స్ అండి. నిజంగా ప్యారెట్స్ అక్కడ ఉన్నాయా అన్నంత న్యాచురల్గా ఉన్నాయి, చాలా బాగుంది. చూసారా ఇక్కడ కూడా ఇలా కొంచెం డీటెయిల్గా ఇచ్చారు, చాలా బాగుంది చీర. ఇక కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే అండి, ఒకలాంటి లైట్ బ్లూ, చాలా లైట్ బ్లూకి ఈ గోల్డెన్ క్రీమ్ కలర్ కలనేత సూపర్గా ఉంది. రాణి పింక్ ప్లెయిన్ పట్టు బోర్డర్ అండి, అలాగే టెంపుల్ బోర్డరు. ఇదిగోండి శారీ అంతా కూడా పోల్కా డాట్స్ పెద్ద సైజులోనే ఉన్నాయండి, చాలా బాగుంది. ఇదిగోండి సూపర్ శారీ. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ఇలా చక్కగా, ఎంత దాదాపు రూపాయి కన్నా పెద్దగా ఉన్నాయండి సైజు. మీ చిన్నప్పుడు పెద్ద 1 రూపీ, పాత 1 రూపీ ఉండేది కదా, అంత సైజు ఉన్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ అండి, ఇది ఒక్క చీరే వచ్చింది. పళ్ళు ఇటు సైడ్. వీటికి సేమ్ 4699 వాటితో కాంపిటీషన్ అయిపోతుంది. 4700 చీరలు ఇవి కూడా, ఇవి వచ్చినా కూడా ఆగట్లేదండి, అవి వచ్చినా ఆగట్లేదు. ఇదిగోండి లైట్, చాలా లైట్ పీచ్ కలర్కి కలనేత ఏమిచ్చారో చూద్దామండి. బ్లాక్ అనుకుంటున్నా నేను. ఇదిగో కొంచెం పింక్ షేడ్ మిక్స్ అయిన పీచ్కి కాఫీ బ్రౌన్ లాగా ఉంది. డార్క్ కలర్, నిలువు కలర్ వచ్చేసి డార్క్ ఆల్మోస్ట్ బ్లాక్ లాగా అనిపిస్తుందండి, డార్క్ కాఫీ బ్రౌన్. కలనేత అయితే సూపర్గా ఉంది, కలర్ కూడా కొత్త కలర్. టెంపుల్స్ వచ్చేసి ఇలా గోల్డ్ సిల్వర్ 2 వచ్చాయన్నమాట. పైన కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఇదిగోండి గోల్డ్ జరీ పళ్ళు. వీడియో డ్యూయల్ టోన్ తెలియట్లేదమ్మా ఈ సారీకి. కళ్ళనేత అండి ఖచ్చితంగా ఈ చీర. ఒకవేళ ఎవరికైనా నచ్చితే చెప్పండి, ఫోటోలో ఏమన్నా ఒరిజినల్ కలర్ వస్తుందేమో ట్రై చేస్తాము, రాకపోతే ఇక ఛాన్స్ లక్కీ డ్రా లాగా తీసుకోవడమే. ఇక్కడ కొంచెం తెలుస్తుంది. చాలా బాగుందండి, నాకైతే ఈరోజు చూపించిన చీరలన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయి? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇక నేను ఇందాక చెప్పాను కదండి, ఎగ్జోటిక్ అని అనొచ్చు పొందూరు ఖాదీలో అని, అవి ఈ శారీస్ అండి. చీరలు కూడా చాలా పెద్దగా వచ్చాయండి, హైట్ కానీ విడ్త్ కానీ. కొన్ని చీరలు అయితే వాళ్ళు 7 మీటర్స్ ఉంటాయని చెప్పారు, నేనైతే మెజర్ చేయలేదు. ఇదిగోండి లైలాక్ కలరు, ఇలా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి పళ్ళులో, అలాగే టాజిల్స్ కూడా.
ఇక బోర్డర్ విషయానికి వస్తే పట్టు బోర్డర్ అండి, వైలెట్ కలర్. ఇలా ఒక 3 ఇంచెస్ పట్టు బోర్డర్ వచ్చింది. 2 గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి. ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా కొంచెం బ్రౌన్ షేడ్ యాడ్ అయింది. 2 వైపులా కూడా అలాగే ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీస్ని మీరు హ్యాండ్ పెయింట్కి కానీ, లేదంటే స్క్రీన్ ప్రింట్, డిజిటల్ ప్రింట్, లేదంటే మీరు హ్యాండ్ వర్క్స్ ఏదైనా చేసుకుంటే అది కానీ వేటికైనా కూడా వాడుకోవచ్చు. ఖాదీ శారీస్ అన్నీ కూడా వాడుకోవచ్చు. వాటికి టెంపుల్ బార్డర్ ఉంటుంది, ఆ లుక్ వేరే ఉంటుంది. ఇలా ప్లెయిన్ బార్డర్ ఉండి హ్యాండ్ పెయింట్ వేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. రాణి పింక్ కలర్ అండి. భలే ఉందండి ఈ కలర్ కూడా. కలనేత వచ్చి ఇది బ్లాక్ కదా, బ్లాకేనా? బ్లాక్ లాగే అనిపిస్తుంది. చీర పెద్దగా ఉండేటప్పటికి అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోతుంది. టేబుల్ పైన 2 వైపులకు దిగిపోతుంది. జనరల్గా ఇలా మనం 4 ఫోల్డింగ్స్ మీద తీసినప్పుడు దిగదు, ఇది కిందకు వెళ్ళిపోతుంది. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ కలనేత అండి. మీరు ముందు చూసిందేమో శారీ కలనేతలో వచ్చింది, పళ్ళు అండ్ బ్లౌజ్ సింగిల్ షేడ్. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కలనేతలో వచ్చిందండి. శారీ వచ్చేసి రాణి పింక్. ఇదిగోండి నా 2 చేతులు ఇలా పెడితే సరిపోవట్లేదండి చీర పట్టుకోవడానికి, అంత పెద్దగా ఉంది. ఈ శారీ కూడా ఇలా చూడండి 4 టైప్స్ వచ్చింది హారిజాంటల్గా. ఇదిగోండి ఇలా, ఇది పళ్ళు. ఇదంతా కూడా ఒకలాంటి జూట్ టెక్స్చర్ లాగా ఉందండి. జూట్ అయితే కాదు, ఇది పళ్ళు. ఇట్లా లైన్స్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ 4 కలర్స్లో వచ్చిందండి. శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా సేల్ చేస్తున్న పట్టు బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ ఉన్నాయేమో పార్టీస్కి బాగుంటాయండి. అంటే చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవచ్చు. మంచి చీర కావాలి కానీ పార్టీ వేర్ కాకుండా లుక్ చూడగానే సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ బాగా నచ్చుతాయండి. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్కి కాటన్ బోర్డర్తో అండి. శారీ అంతానేమో ఇలా చెక్స్ వస్తాయి. డార్క్ మెరూన్ కలర్ అండి. అటు సర్చ్ చేయండి. ఇది పళ్ళు. 2 వైపులా కూడా సంపెంగ ఎల్లోతో ఒక 2.5 ఇంచెస్ వరకు ప్లెయిన్ బోర్డర్ అండి. దానిపైన వచ్చేసి టెంపుల్ బోర్డర్ ఉంటుంది. పళ్ళు అంతా కూడా లైన్స్, సేమ్ అదే బ్లౌజ్ కూడా వస్తుందండి. శారీ మధ్యలో అంతా కూడా డార్క్ మెరూన్ కలర్కి ఇంకొక కలర్ యాడ్ అయింది కలనేత. కొంచెం ఎట్లా అంటే డార్క్ గ్రే కలర్, ఇంచుమించు బ్లాక్ అనుకోండి. ఆ కలనేతలో ఒక 1 ఇంచ్ విడ్త్లో ఎల్లో కలర్ థ్రెడ్ వీవ్ చెక్స్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. శారీ అంతా చెక్స్, పళ్ళు బ్లౌజ్ ఏమో లైన్స్ కదా. బ్లౌజ్ కుట్టించుకొని వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఇది రాణి పింక్ అండి. సేమ్ సంపెంగ్ ఎల్లో బార్డరే ఉంది దీనికి కూడా. ఇదిగోండి ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం. ఇదిగోండి యాజ్ ఇట్ ఈస్గా బార్డర్ కలర్ కూడా సేమ్, ప్యాటర్న్ అంతా సేమ్, ఓన్లీ శారీ కలర్ మాత్రమే మారుతుంది. ముందుదేమో మెరూన్ అండ్ బ్లాక్ కలనేత, ఇదేమో రాణి పింక్. ఇది కూడా కలనేత అండి, పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ కలనేత. మధ్యలో వచ్చేసి బుటాలు ఉన్నాయండి.
నాకైతే ఇప్పుడు చూపిస్తున్న అన్ని ఫేవరెట్సే, కానీ ఇది ఇంకా అంటే ఈ ప్యాటర్న్ ఇంకా బాగా నచ్చింది. చాలా చాలా బాగుందండి. పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ కల్నేత. ఇలా శారీ అంతా కూడా బుటాలు వస్తాయండి. మొత్తం జామ్దాని వ్యూ బుటీస్ అన్నమాట. జామ్దాని వ్యూ కాబట్టే శారీ ఎక్స్పెన్సివ్ ఉందండి. ఇదిగోండి పళ్ళు. ఇక్కడ నుండి చూసారా గ్రీన్ కలర్, ఇక్కడేమో లైన్స్. పళ్ళు ఇలా వచ్చింది కదా. బ్లౌజ్ కూడా పళ్ళు కలర్లో గ్రీన్ కలర్లో వచ్చిందండి. బ్లౌజ్ అంతా కూడా మీకు బుటాలు వస్తాయి. శారీ ఆల్ ఓవర్ వచ్చేసి కల్నేతగా ఉంటుంది. ఎంత అందంగా ఉందో చూడండి. వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు కానీ మూమెంట్లో డ్యూయల్ టోన్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ కల్నేత అండి. ఇప్పుడు తెలిసింది. చాలా చాలా బాగుందండి శారీ అయితే. ఇదిగోండి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇండిగో బ్లూ బ్లాక్ కల్నేత అనమాట. రెండు కూడా చాలా యూనిక్గా ఒకదాంతో ఒకటి పోటీ అన్నట్టే ఉన్నాయండి. ఇదిగోండి అదిరిపోయింది చీర అసలు. కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా పొందూరు ఖాదీలో చాలా యూనిక్ అని చెప్పొచ్చు ఈ డిజైన్స్. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ కూడా సింగిల్ షేడ్లో ఉంటుందండి పళ్ళు లాగానే. శారీ వచ్చేసి ఇండిగో బ్లూ అండ్ బ్లాక్ కలర్. ఇదిగోండి ఇక్కడ చూసారా ఇలా ఉన్నవన్నీ కూడా మీకు ఇది డ్యామేజ్ కాదండి. వీవింగ్ హ్యాండ్ ఓవెన్లో ఇవన్నీ కామన్. నేను ఒక వీడియో చేసుకొచ్చానని చెప్పాను కదా, ఈ హోల్స్ అన్నీ ఎందుకు వస్తాయి అనేది ఆ వీడియో చేస్తాను. కొంచెం టైం చూసుకొని క్లియర్గా చెయ్యాలి. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇది. అద్భుతంగా ఉందండి. ఇంకా అసలు ఈ చీరల గురించి చెప్పడానికి ఏం లేవు, నా మాటలు సరిపోవు. మస్టర్డ్ ఎల్లో కదా, మస్టర్డ్ ఎల్లో సంపెంగల్లో మిక్స్లో కల్నేత చీర. కల్నేత ఏంటనేది ఇక్కడ చూద్దాం. మస్టర్డ్ ఎల్లోనే ఉంది, కొంచెం ఈ కలర్ మిక్స్ అయింది. బార్డర్ కలరు పళ్ళులో. ఇవి ఫోల్డింగ్స్ కొత్తగా ఉండి ఎటు ఓపెన్ ఉన్నాయి తెలియట్లా. ఇదిగోండి ఇది పళ్ళు అండి. ఎల్లో కలర్కి కొంచెం గ్రీన్ మిక్స్ అయిన కలనేతలాగా ఉందండి. చాలా బాగుంది కలర్ అయితే. అది బ్లౌజు. బ్లౌజ్ అంతా కూడా స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి. బోర్డర్ ఏమో పింక్ అండ్ ఎల్లో కలనేతలో బోర్డర్ వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుందండి. ముందు చూపించినట్టుగా లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయి బుటాలు. కనిపించే బుటాలన్నీ కూడా జామ్దాని వీవ్తో అండి, థ్రెడ్ వీవ్తో ఉంటాయి బుటాలు. ఇదిగోండి ఈ శారీ కూడా అంతే, ట్రాన్స్పరెన్సీ పెద్దగా ఏమీ కనిపించదు. ఇది కలర్ వచ్చేసి కొంచెం గ్రేప్ కలర్ అట్లా కదా. వీడియోలో కరెక్ట్గా వస్తుందా? ఇవి ప్యూర్ కాటన్ అండి. అన్నీ కూడా పొందూరు కాదు, మొత్తం కాటనే కదా మనం చూపించేది. కాకపోతే ఇక్కడ బోర్డర్ వచ్చేసి పట్టు బోర్డరు, టెంపుల్ బోర్డర్ వస్తుందండి వాటికి. ఇవేమో కాటన్ బోర్డరే ఉంటుంది, థ్రెడ్ వీవింగ్ బుటాలు వస్తాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు. రెండు వైపులా కూడా ఇట్లా ఒక చిన్న బోర్డర్ యాడ్ అయింది. బ్లౌజ్ చూపించమ్మా. లైన్స్ బ్లౌజ్. ఇదిగోండి లైన్స్ బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ కలర్ మీకు ఓవర్లాప్ అవుతుంది కదా. ఇదిగోండి అంటే బోర్డర్ కలరు, శారీ కలరు కలనేతలో అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుందండి. శారీ అంతా కూడా బుటాలు ఉంటాయి. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా బుటాలు ఉంటాయండి. లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం పలచగా ఉంటాయి. కౌంట్ కూడా మంచి కౌంట్ అండి. ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది. ఇదిగోండి ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటుంది. ఇంక 1 by 1 చూసేద్దాం. రాణి పింక్ అండి. రాణి పింక్లో కూడా
కొట్టినట్టు కాకుండా ఒక డీసెంట్ షేడ్ అనమాట. సేమ్ కలర్లో మనం పట్టులో 2 శారీస్ చేసాం, ఒకటేసారి 2 తెచ్చాం అప్పుడు కూడా. ఇదిగోండి, ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి కలనేత బ్లౌజ్, ఎల్లో అండ్ రాణి పింక్. శారీ అంతా ఇలా ఉంటుందండి. చాలా హాయిగా ఉంటాయండి, ఎంత ఎండల్లో కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇది మావు కలర్కి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ అండి. పెద్ద పెద్ద చీరలు నా చేతులకి అమరట్లేదండి ఇలా పెడదామంటే, అందుకే చిన్న ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి, టేబుల్కి 2 వైపులా దిగిపోయింది, అంత పెద్ద చీర. మావు కలర్కి గ్రీన్ బార్డర్ అండి. ఇది పళ్ళు, ఇది పళ్ళు కదండి. బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి కలనేత బ్లౌజ్. ఇదిగోండి గ్రీన్ అండ్ లావెండర్ కూడా కాదు, మావు కలర్ కిందకు వస్తుంది. సేమ్ కాంబినేషన్లోనే లావెండర్ కూడా ఉందండి, నేను చూపిస్తాను. మీరు బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా శారీ నెంబర్ చూసుకుంటూ బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ వీడియోలో 2 కలర్స్ ఉన్నాయి అలా దగ్గరగా. నేను క్లియర్గా చూపిస్తాను. శారీ నెంబర్ చూపించమ్మా. ఇవి వచ్చేసి మనం ఎప్పుడు 4700 చేస్తున్నాం కదండి, ఆ ప్యాటర్న్లో కాటన్ బోర్డరు. జనరల్గా ఏంటంటే కాటన్కి పట్టు బోర్డర్ కదా, ఇది కాటన్కి కాటన్ బోర్డర్తోనే వస్తుంది. ఇదిగోండి పళ్ళు, అలాగే బ్లౌజ్ కలనేత బ్లౌజ్ వస్తుందండి, బ్లూ అండ్ టొమాటో పింక్. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఈ బ్లూ వచ్చేసి ఏం చెప్పాలో, కాపర్ సల్ఫైడ్ బ్లూలో కొంచెం లైట్ అండి. కరెక్ట్ ఉంది. కలర్స్ అన్నీ ఇవాళ విచిత్రమైన కలర్స్ వస్తున్నాయి, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లా. టొమాటో పింక్ బోర్డరు, ఇక్కడ వచ్చేసి టెంపుల్ బోర్డరు, మొత్తం అంతా కూడా కాటనేనండి. వాటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కదా, ఇక్కడ బ్లౌజ్ ఇలా ఉంది, చూపించాను నేను. ఇది వచ్చేసి బ్లాక్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండి, పట్టు బోర్డర్. అది కూడా 6 ఇంచెస్ పైనే ఉందండి, చక్కగా మళ్ళీ పెద్ద టెంపుల్ బోర్డర్ ఉంది. ఈ శారీకి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా కంటిన్యూగా ఇదే ఉంటుంది. ఇదిగోండి 2 వైపులా కూడా పెద్ద బోర్డర్ అండి. ఇవి 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి, సేమ్ శారీస్, బ్లాక్ విత్ ఇది కాపర్ సల్ఫైడ్ బ్లూ కూడా ఎగ్జాక్ట్గా అదని చెప్పలేము, ఒక డిఫరెంట్ షేడు, చాలా బాగుంది. వీడియోలో అయితే కరెక్ట్గా ఉందండి. ఇది గ్రే అండ్ క్రీమ్ కలనేత అండి, సేమ్ బ్లూ కలర్ బార్డరే. ఇదిగోండి క్రీమ్ కలరు. ఇది కూడా శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. 2 వైపులా ప్లెయిన్ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ ఒకే విధంగా ఉంటుంది. ఈ కలనేత షేడింగ్ తెలుస్తుంది చూసారా, గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. లైట్ లెమన్ ఎల్లో అండి, చాలా లైట్ లెమన్ ఎల్లో. ఇది కూడా ఆరెంజ్ కలర్ బార్డర్తోనే వచ్చింది. ఇదిగోండి, ఎందుకు ఇంత లైట్ ఉందంటే లెమన్ ఎల్లోకి ఇలా క్రీమ్ కలర్ కలనేత వచ్చిందనమాట. ఇవి ఫోల్డింగ్స్ వేరుగా ఉన్నాయి, నాకు చూపించడానికి అసలు అర్థం అవ్వట్లేదు. ఇదిగోండి గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కూడా థ్రెడ్ వీవింగ్ బోర్డర్సేనండి. మంచి బేబీ పింక్కి ఆకుపచ్చ అండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదిగోండి పళ్ళు.
గోల్డ్ జరీ ప్యానల్ వచ్చిందండి పళ్ళులో. నేను ఈ వీవర్ ఫోల్డింగ్స్ డిఫరెంట్గా ఉండటం వల్ల వెంటనే ఓపెన్ చేయగానే పళ్ళు కనపడక ఇబ్బందిగా ఉంది. ఇదిగోండి, శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అసలు ఈ కలర్కి గ్రీన్ చాలా బాగుందండి. అసలు లైట్ కలర్స్ అండి, అసలు హయ్యర్ అఫీషియల్స్ గుర్తొస్తారు నాకు. ఒరిజినల్ లైట్ కలర్కి లైట్ బోర్డరు. ఇక ఈ విషయానికి వస్తే ఇది ఒరిజినల్ ఖాదీ కలర్ అండి. టస్సర్ కానీ ఖాదీ కానీ థ్రెడ్ మీకు తయారయ్యేది ఈ కలరే. అసలు దీనికి ఏదైనా డై చేసుకోవాలి, దీన్ని వైట్ చేయాలంటే బ్లీచ్ పెట్టాలి. ఒరిజినల్గా తయారయ్యేది మాత్రం ఈ కలరు. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. గ్రే కలర్, కోరా కలర్ అంటారు కదండి, ఆ కలర్. కోరా కలర్కి గ్రే కలర్ అదిరిపోయింది కాంబినేషన్. అసలు చాలా బాగుంది. ఎంత బాగుందంటే యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకోవచ్చేమో దీనికి ఏం చేయకుండా. ఎలా అనిపిస్తుంది అంటే ఎగ్జాగరేట్ చేస్తున్నాను అనుకోవద్దండి. గవర్నర్లు, ఇప్పుడు రాష్ట్రపతి, లేదంటే అలా ఒక హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, అలా కట్టుకునే చీరలాగా అంత డీసెంట్గా ఉందండి. చాలా నచ్చింది నాకైతే. లావెండర్ విత్ క్రీమ్ కలర్ అండి, కలనేత. ఇది కూడా ఈ శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ లైట్ కలర్స్ తప్ప అన్నీ కూడా కలనేతతోనే వచ్చాయి. ఆఖరికి లెమన్ ఎల్లో కూడా. ఇదిగోండి, ఆరెంజ్ కలర్ బార్డర్ అండి. అసలు కాంబినేషన్ అయితే ఇంకా అదిరిపోయింది అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే. గోల్డ్ జరీ ప్యానల్, పళ్ళు, ఇలా చక్కగా వీవింగ్ బార్డరు, టెంపుల్ బార్డర్ అంతా వచ్చాయి. అసలు కాంబినేషన్ అయితే ఇంకా మీరు మళ్ళీ సెకండ్ థాట్ అవసరంలా, అంత బాగుంది. ఈ శారీకి కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ప్లెయిన్గానే ఉంటుందండి. ఈ శారీ మొన్న కలంకారీ వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసి ఆ రోజు నా దగ్గర ఒక శారీ ఉందండి, ఇంకా 3 మండే వస్తాయని చెప్పాను కదా. ఆ వీడియోలో ఫస్ట్ డే బ్లౌజ్తో సహా శారీ సేల్ అయిపోయిందండి. ఆ తర్వాత ఓన్లీ శారీ ఇద్దరు తీసుకున్నారు. మండే రావడం, వాటిని డిస్పాచ్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా ఒక్క పీసే అవైలబుల్ ఉంది నా దగ్గర. మంచి ఎల్లో కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. ఇక బోర్డర్ విషయానికి వస్తే దాదాపుగా 3 ఇంచెస్ డార్క్ పీచ్ కలర్ బోర్డర్ అండి, అలాగే టెంపుల్ బోర్డరు. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. స్కిన్ కలర్ విత్ రాయల్ బ్లూ అండి, ఇది కూడా డైమండ్ బుటీనే. ఇదిగోండి, పళ్ళు అంతా గోల్డ్ జరీ థ్రెడ్ అండ్ గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో ఉంటుంది. అలాగే గోల్డ్ జరీ ప్యానల్. బార్డర్ విషయానికి వస్తే 3 ఇంచెస్ రాయల్ బ్లూ కలర్ పట్టు బార్డర్ అండి. అలాగే ఒక 2 ఇంచెస్ వరకు టెంపుల్ బార్డర్, ఎడ్జ్లో ఎల్లో కలరు. ఇక శారీ విషయానికి వస్తే శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా డైమండ్ బుటీ గోల్డ్ జరీతో ఉంటుందండి. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. పింక్ విత్ రాయల్ బ్లూ అండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ప్యారెట్స్ ఉన్నాయండి పళ్ళులో. గోల్డ్ జరీతో మిక్స్ అయ్యి మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ ఉంది. అలాగే గోల్డ్ జరీ ప్యానల్. శారీ అంతా కూడా ఇలా డైమండ్ షేప్లో మంచి సైజులోనే బుటాలు వస్తాయండి, ఇంతే దగ్గరగా ఉంటాయి శారీ అంతా కూడాను. ఇంకా బోర్డర్ విషయానికి వస్తే ఇట్లా రాయల్ బ్లూ కలర్ పట్టు బోర్డర్ ఉంటుందండి, 3 ఇంచెస్. ఆ పైన బ్లూ కలర్ 2 ఇంచెస్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఎడ్జ్లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది గచ్చకాయ రంగుకు దగ్గరగా ఉండే గ్రే షేడ్ అండి. ఇదిగోండి, పళ్ళు అంతా ఇలా గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ ఉంటుంది. అలాగే పళ్ళులో గోల్డ్ జరీ ప్యానల్. బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయ్యి టిష్యూ బార్డర్ ఉంటుంది. అలాగే గోల్డ్ జరీ టెంపుల్ బార్డరు. ఎడ్జ్లో రెడ్ కలర్ యాడ్ అయిందండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పళ్ళు ఏదైతే ఉందో ఇది మాత్రమే వీవింగ్ ఉంటుంది.
ఇది గ్రే అండ్ క్రీమ్ కలర్ కలనేత అండి, క్లియర్గా చూపిస్తాను. గ్రే కూడానండి కొంచెం ఒక డిఫరెంట్ షేడ్, కొద్దిగా నేరేడు పండు కలరు అట్లా ఉంటుందన్నమాట. బోర్డర్ వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ పట్టు బోర్డరు, ఇక్కడ ఒక గోల్డ్ జరీ లైన్, పైన అయితే టెంపుల్స్ బోర్డర్ అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి క్రీమ్ కలర్ కలనేత్తో వచ్చింది చీర. కాంబినేషన్ అయితే నాకు కొత్తగా అనిపిస్తుందండి, ఎప్పుడు చూడనట్టుగా కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా ఒక ట్రెడిషనల్ కాంబినేషన్ అండి, అంటే అటు మెరూన్ కాదు, ఇది కొంచెం కుంకుమ కలర్ అట్లా అంటారు కదా, ఆ కలర్కి చిలక పచ్చ, ఎగ్జాక్ట్ చిలక పచ్చ బోర్డరు. అసలు చిన్నప్పటి నుంచి ఈ కాంబినేషన్లో ఎన్ని చూసుంటాము, ఈ కలర్ కాంబినేషన్ కట్టని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. చాలా బాగుందండి. ప్యారెట్ గ్రీన్ బోర్డర్ ఒక 3 ఇంచెస్ వచ్చింది, ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డరు, గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, అలాగే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది.